నమస్కారం, మీరు చూస్తున్నారు జేటీవీ న్యూస్. నా పేరు స్వరూప ఏంజల్. ఈరోజు ముఖ్యాంశాలు: యూపీఐ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల విధానంలో మార్పులు. 2000కు పైగా లావాదేవీలకు ఛార్జీలు వసూలు. అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ పై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కొత్త ఆర్డర్లు జారీ. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాం. రేవంత్ రెడ్డికి సిపిఐ హెచ్చరిక. ఉయ్యూరు పిఎస్సిఎస్ లో ఆర్థిక అవకతవకలు. కుటుంబంతో సహా సీఈఓ ఆత్మహత్య. క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో ప్రజల్లోకి వెళ్తాం. కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన. యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల విధానంలో కీలక మార్పులు రానున్నాయి. అయితే సామాన్య వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2000 లోపు చేసే రోజువారీ యూపీఐ చెల్లింపులకు ఎండీఆర్ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుందని తెలిపారు. కూరగాయలు, కిరాణా వంటి చిన్న వ్యాపారుల వద్ద చేసే చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని, అలాగే వ్యక్తిగతంగా ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి ఖాతాకు చేసే బదిలీలపైన ఛార్జీలు ఉండవని వెల్లడించారు. పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్ల వంటి అధిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై 2000కు పైగా లావాదేవీలకు ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. మరోవైపు ఆ భారం చివరకు ప్రజలపైనే పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని వలస వచ్చిన కుటుంబాల పిల్లలకు జన్మ హక్కు ఆధారంగా భావించే పౌరసత్వాన్ని రద్దు చేసే దిశగా కొత్త ఆర్డర్లు జారీ చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలతో వలసదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నాయి. బర్త్ టూరిజానికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల 6-3 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. మిత్రపక్షం కాంగ్రెస్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయొద్దని, తమను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మొక్కే కదా అని పీకేద్దామనుకుంటే పీక కోస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్నేహధర్మానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే తమను వీడితే కాంగ్రెస్ను కాపాడేవారు ఎవరూ ఉండరని అన్నారు. కమ్యూనిస్టులు తక్కువ మంది ఉన్నారని భావిస్తే రాజకీయంగా తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని రాష్ట్ర ప్రభుత్వం వరుణయాగం నిర్వహించనుంది. ఈ నెల 10న నాగార్జున సాగర్ డ్యాం తీరంలో యాగం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. యాదగిరిగుట్ట అర్చకులు, వేద పండితులు యాగానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ఉండాలనే సంకల్పంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో వరుణయాగం జరగనుంది. ఈ మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని వీరవల్లి మొకాసా పిఎస్సిఎస్లో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఖాతాదారులు దాచుకున్న డిపాజిట్ల నుంచి సుమారు 62,38,000 రూపాయల సొమ్ము గల్లంతైనట్లు తనిఖీల్లో బయటపడింది. డిపాజిట్ సొమ్ము తీసుకునేందుకు వచ్చిన ఒక రైతుకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రికార్డులు పరిశీలించిన అధికారులు సొమ్ము పక్కదారి పట్టినట్లు గుర్తించారు. మరోవైపు సొసైటీ సీఈఓ హేమ కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆమె రాసిన సూసైడ్ నోట్లో మాజీ చైర్మన్ ప్రమేయంపై ఆరోపణలు చేసినట్లు సమాచారం. అయితే మాజీ చైర్మన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఇటీవలి విద్యార్థి నిరసనలతో వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సెప్టెంబర్ నుంచి క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపింది. దేశంలో విద్యా, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సాగిస్తామని సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిష్కే తెలిపారు. 6 నెలల్లో దేశవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలే తమకు ఆదర్శమని, ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకకు జరిగిన ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వక దాడి జరిగిందని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ప్రియాంక ఆమె స్నేహితుడు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్కు తరలించగా ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. వర్షం పడుతున్నా వెనక్కి తగ్గకుండా విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అమిత్ కనిపించడం లేదు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, బీసీల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడ్డారని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మన చేనేత కార్మికులదేనని అన్నారు. 45 ఏళ్లుగా బీసీలు టీడీపీకి వెన్నెముకగా ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. సంజీవని హెల్త్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. చూస్తూనే ఉండండి జేటీవీ న్యూస్, జనం కోసం జగతి కోసం.